రాసుకోవడానికో వార్త, చదువుకోవడానికి 2 కళ్ళు, ఆ పైన నిట్టూర్చడానికి ఒక మనసు, ఒక నోరు. ఇంతకు మించి ఏమైనా అవుతదా? రాష్ట్రంలో ఇసక ఉచితం. ఎవరికి? ఎవరికో తెలీదు. తవ్వకం నిరంతరం. ఎక్కడ? ఎక్కడైనా. ఎవరు? ఎవరో తెలీదు. ఎందుకు? ఎందుకో తెలీదు. తవ్వేసుకుంటున్నారు. వార్తలు లక్షరాయ్. అది జగన్ దుర్మార్గుడు రాయిస్తున్నాడు. అంతే తప్పించి రాష్ట్రంలో ఇసుక అంతా చక్కగా ఉంది. ఓన్లీ నిర్మాణదారులకే వెళ్తుంది. పక్క రాష్ట్రాలకు పోవట్లేదు, పక్క రాష్ట్రాల్లో ఎవరు కొంటలేదు. గతంలో జగన్ టైంలో ఇసుక తవ్వితే అది నేరం, దారుణం, అరాచకం, దోచిపెట్టడం. ఇప్పుడు ఇసుక తవ్వుకోవడం హక్కు, బాధ్యత, ప్రజామోదం, సంక్షేమం. ఇలా ఉన్నాయి మన రాసే వార్తలు, మనం మాట్లాడుకునే మాటలు. మరోసారి పాపం సాక్షి రాసుకుంది, కృష్ణమ్మ విలవిల అంటూ అక్కడేది కృష్ణానదిలో భారీ ఎత్తున తవ్వేస్తున్నారు. కాకపోతే పట్టించుకునేంత తీరిక, ఓపిక జనానికి ఉందా? ఆలోచించడంలో నెగిటివ్ ఎటు ఆలోచిస్తున్నారు? జగన్ చేస్తే తవ్విస్తే, జగన్ టైంలో తవ్వితే తప్పు తప్ప ఇప్పుడు తవ్వితే తప్పేంటని ఆలోచిస్తున్నప్పుడు ఏముంది? ఏం రాసుకుంటే ప్రయోజనం?